హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో మనం ఏపీలో చాలామంది విద్యార్థులు కామెంట్ సెక్షన్లో ఒకే ఒక ప్రశ్న రిపీటెడ్గా అడిగారు. సార్, మనకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి, విదేశీ విద్యా దీవెన ఇలాంటి స్కాలర్షిప్ పథకాలు అమల్లో ఉంటాయా లేదా, లేకపోతే ఇవన్నీ మాకు వస్తాయా రావా అనేసి అడిగారు. సో ఎందుకంటే గవర్నమెంట్ మారింది కాబట్టి వాటన్నిటికీ సమాధానం తెలుసుకుందాం. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దాంతోపాటు వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అలాగే అవసరమైన వారికి అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే కనుక మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. సో మనకు జగనన్న గారి హయాంలో అయితే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి, విదేశీ విద్యా దీవెన ఇలా రకరకాల పేర్లతో అయితే విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్లు వచ్చేవి. సో మరి ఈసారి ఏమైందంటే జగనన్న గవర్నమెంట్ నుంచి మనకు చంద్రబాబు గారి ప్రభుత్వంతో వచ్చేసింది. సో మరి ఇప్పుడు ఇవన్నీ వస్తాయా రావా, ఇవన్నీ స్కాలర్షిప్లు వస్తాయా రావా అని అడిగితే కనుక తప్పకుండా వస్తాయి. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే వాటికి పేర్లు మార్చింది. ఇక్కడ చూడండి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా అయితే పేరు మార్చారు. ఇదే చాలామంది అడిగారు నన్ను. సో ఇక్కడ చూడండి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పేరుతో అయితే మీకు స్కాలర్షిప్ రాబోతుంది. అలాగే జగనన్న విద్యా దీవెనను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా అయితే మార్చారు. వైఎస్ఆర్ కళ్యాణ మస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా అయితే మార్చారు. అంటే పెళ్లి 18 ఏళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకున్న వాళ్ళకైతే అమ్మాయిలకి కొంత అమౌంట్ అయితే ఇస్తారు. సో దాన్ని చంద్రన్న పెళ్లి కానుక మార్చారు. వైఎస్ఆర్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతి అయితే మార్చారంట. తర్వాత ఎవరైతే సివిల్స్కి ప్రిపేర్ అవుతుంటారో అలాంటి వారికి సివిల్ సర్వీసెస్ పరీక్ష ప్రోత్సాహాలుగా అయితే ఇస్తారు. సో మనకు మేజర్ కావాల్సింది ఏంటంటే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సంబంధించి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో ఈ సంవత్సరం అంటే 2024-25 విద్యా సంవత్సరంలో కూడా ఈ జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన స్కాలర్షిప్లు అయితే మీకు వస్తాయి. కాకపోతే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కి అయితే వస్తాయి. అక్కడ వచ్చిన సందర్భం ఏంటంటే అది ఈసారి నేరుగా తల్లి అకౌంట్లోకి పడతాయా లేకపోతే కాలేజ్ అకౌంట్లోకి పడతాయా అనేది అది మాత్రం సందేహం ఉంది. దానిపై కూడా త్వరలోనే క్లారిటీ ఇవ్వబోతున్నారు. సో ఇది చాలామంది అడిగిన ప్రశ్న. అలాగే అమ్మఒడి ఖచ్చితంగా వస్తుంది. దానికి ఏంటంటే తల్లికి వందనం పేరుతో అయితే జగనన్న అమ్మఒడి అయితే వస్తుంది. జగనన్న ప్రభుత్వంలో అయితే ఒక్క విద్యార్థికే, అంటే ఒక కుటుంబంలో 2 స్టూడెంట్స్ ఉంటే ఒక్క విద్యార్థికే ఇచ్చారు. బట్ చంద్రబాబు హయాంలో తల్లికి వందనం పేరుతో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 17,000 రూపాయల చొప్పున, అది 17,000గా చెప్తున్నారు. సో 15,000 నుంచి 17,000 రూపాయల చొప్పున అయితే రాబోతుంది. సో అదైతే మనకు ఫుల్ క్లారిటీ అయితే ఉంది. సో త్వరలోనే వీటికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో రాబోతున్నాయి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కమెంట్, షేర్ విత్ సమ్మన్ హూ నీడ్స్ వన్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.